ధ్యానమే. అంతేనా? ఒక్క 5 నిమిషాలు వీళ్ళు పానపాలపల్లి వస్తున్నారు, వాళ్ళతో పడిపోతే కళ్ళు మొయ్యాలి. ఒక్క 5 నిమిషాలు. మనం ఏ పైనైనా సాధించాలి అంటే ఇలాంటి పవిత్రమైన ధ్యానం చేయాలి. దేవాతి దేవ మూర్తులు కూడా ఇలాంటి పవిత్రమైన ధ్యానం చేసి అంత శక్తివంతమయ్యారు. మనం ఎప్పుడు కూడా విద్య చదువుకోవాలన్నా ఏ పనికి వెళ్ళాలన్నా ధ్యానాన్ని ఆచరించాలి. మా కోనపాలు రావాలి, మీరు కలుపుకోవాలి. ఇది మనకి చక్కటి అదృష్టాన్ని కలుగజేశారు కమిటీ వారు. రావాలి మేము, మీరు రావాలి త్వరగా. వెంట మట్టి కలుసుకో. కూర్చోండి మీరు కూడా, ప్రశాంతంగా కూర్చోండి. కూర్చోండి కూర్చోండి అందరు కూర్చోండి. మాట్లాడగానే కళ్ళు మూసుకొని కూర్చోండి, ధ్యానం చేయాలి. ఒక 2 నిమిషాలు. మాట్లాడకండి, కళ్ళు మూసుకోండి, 2 చేతుల దగ్గర పెట్టుకోండి. ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకోవాలి. మీద లేదు, తర్వాత గజ్జల తర్వాత. మాట్లాడకండి. అవతల కేసుకోండి, కూర్చుని మట్టి అవతల కేసుకోవాలి. మట్టి అవతల పోవాలి. ఆడి కుర్చీ తెస్తారు అందరు, అది ముసలాళ్ళు అయినా తెచ్చుకున్నారు. ఒక 2 నిమిషాలు. మన ఆంజనేయ స్వామి వారు 5 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ధ్యానాన్ని ఆచరించబట్టే ఎంత శక్తివంతంగా ఉన్నారు. ఒక 2 నిమిషాలు. ఒక్క నిమిషం మాట్లాడకండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోవాలి మీరు. అరే మాట్లాడద్దు. కంటిన్యూ పెట్టుకోవాలి. జై గణేష్ మహారాజ్ కి, జై గణేష్ మహారాజ్ కి. లేవండి. అమ్మాయి మీరు ఎక్కడ ఉండండి, అక్కడ గడ్డి కట్టండి మీరు.